సార్ ట్రిప్ షీట్లో ఒక రూట్ అలౌట్ అయింది, అతను ఇంకో రూట్లో వెళ్తున్నాడు సార్. కార్లో ఎవరెవరు ఉన్నారు సార్? కొత్తగా చేరిన డ్రైవర్ అబ్బాయిని పికప్ చేసుకున్నాడు, కూడా వర్క్ చేసి ఆవిడని నేనే పంపించాను సార్. ఆ కారులో ఇంకెవరూ లేరు అనుకుంటాను సార్. 6799 మన ట్రావెల్స్ బండి అనేది. వేరే ఊరు జంప్ అవుతున్నట్టున్నాడు సార్. ఈరోజే సార్ ఆ డ్రైవర్ మా కంపెనీలో జాయిన్ అయ్యాడు. కొట్టానంటే నెంబర్ చెప్పరా? నువ్వు ఇక్కడే ఉండి కారు ఎటు వెళ్తుందో నాకు చెప్పు. ఓ పని చేయి, మెట్రో రైలు అని బోర్డు ఉంటుంది, అక్కడికి వచ్చి వెయిట్ చేయి. రై, మా అబ్బాయి ఎవరితో ఉన్నాడు? ఏంటి డౌట్గా ఉందా? పోనీ వెనకెళ్ళిపో, నేను పిల్లాడిని పార్సల్ చేసి పంపిస్తా. రే, పిల్లాడి బాబుకి బేస్ కొట్టింది, రాజుకి ఫోన్ చేసి త్వరగా రమ్మను. నీకు ఎగ్ బిర్యానీ కొనిచ్చినా కూడా వాళ్ళకి పట్టించావు కదా? నువ్వేరా నన్ను వాళ్ళకి పట్టించావు? నిన్ను గొంతు నలిపి చెప్పా. వాడిని ఎంక్వైరీ చేసి పంపించకుండా ఎందుకు వాడిని జీపులో ఎక్కించావు? సార్, అండమాన్కి వెళ్ళే బస్సు ఎటు వస్తుందని అడ్డదిడ్డంగా అడుగుతున్నాడు సార్. అందుకే స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేద్దామని జీప్ ఎక్కించా. ఇన్నేళ్లు సర్వీస్లో ఉన్నావు, ఆడి మొహం చూస్తే ఎలాంటాడో తెలియట్లే. కామెడీ ఫేస్ లా ఉంది. ఆయన అనవసరంగా జీపులో కూర్చోబెట్టావు. వెంటనే పంపించి కిందకి దిగరా. మీరు వెళ్ళమన్నా వెళ్ళండి సార్. ఏంటి దిగి పరిగెత్తరా? ఓ ఎన్కౌంటరా? పరిగెడితేనే కదా కలుస్తారు. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళను సార్. పళ్ళు రాలగొడతానేమనుకున్నావు? ఎంత బెదిరించినా నేను ఎక్కడికి వెళ్ళను సార్. మర్యాదగా వెళ్తావా లేక నిజంగానే కాదు? అయ్యో అయ్యా, పిల్లల్ని ఎందుకొచ్చింది నిజమే. వాళ్ళ నాన్నకు పెద్ద రౌడీ తెలియగానే ఆ పనికి రాజీనామా ఇచ్చి ఆ గ్రూప్ నుంచి తప్పించుకోవచ్చు సార్. అంటే అంతమంది వెళ్ళాలంటే నా లక్ష్యం సార్. ఈ బిల్డింగ్స్ లక్ష్యంలో మట్టి కొట్టకండి రక్షక దైవమా, రక్షక ఇంకా హాఫ్ అన్ అవర్లో బసరా. అది అక్కడ నుంచి చూడు. అది కాదు కానీ ఫస్ట్ టైం తనే మాడదాం అంది, వెయిట్ చేస్తుంటుందేమో. రై, నేనేం చెప్తున్నా నువ్వేమంటున్నావు? ముందు ఈ టికెట్ పట్టుకో. ఊరికే తన గురించి ఆలోచించకరా. ఓ నెల తర్వాత డైరెక్ట్గా మాట్లాడితే అన్ని సర్దుకుంటాయి. నువ్వు ఊరు వెళ్ళాక నీ అడ్రస్ పంపించు, నీ బ్యాగ్ పంపిస్తాను. అర్థమైందా? సరే ఇంకా బయలుదేరి. కానీ ఇలా ఓటర్ బోర్డు పట్టుకురా పో. ఎక్కిళ్ళు వస్తున్నాయిరా చూడు. వాడు గ్యాంగ్ ఇక్కడే ఎక్కడ ఉన్నారని చెప్పారు. కాస్త కష్టపడితే పట్టేసుకోవచ్చయ్యా. ఈ సమయంలో ఏసీ వేరే ఫోన్ చేశాడు. ఇదిగా నా సరుగులో కేసు రికార్డు ఉంది, తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్లో ఇచ్చేయి. ఓకే సార్. పిల్లాడు పాపం ఆకలితో ఉన్నట్టున్నాడు. గిండిలో మొహిదీన్ బాయ్ అనే కొట్టుంది, అక్కడికి వెళ్తే వేడిగా వడలేస్తుంటారు. వాటిని ఇదిగా 10 రూపాయలకి తీసుకో, వెళ్ళి. సార్ ఏంటయ్యా వెళ్ళమని చెప్తే ఇంకా ఇక్కడే ఉన్నా? చెప్పింది అర్థం కాలేదా? సరే సార్.